సో మినార్కే ఏజ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ మెచ్యూర్ అవ్వడం అనేది జీన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మదర్ ఆర్ గ్రాండ్ మదర్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏ ఏజ్కి అయితే యావరేజ్గా మెచ్యూర్ అవుతున్నారో 1 to 2 years డిఫరెన్స్లో అలానే వీళ్ళ కిడ్స్కి కూడా జరుగుతుంది. దీంతోపాటు హార్మోన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హార్మోన్స్ అంటే ఎడ్రినల్, పిట్యూటరీ, థైరాయిడ్, ఈ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ బట్టి ఈ మెచ్యూర్ అవ్వడం డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కోసారి ఈ గ్లాండ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా ట్యూమర్ ఉందా, ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ లాంటిది జరిగినా ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది రావచ్చు. వీటికంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో చాలా మార్పులు జరిగాయి. ఏంటి అవి? సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవడం. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్లోనే కూర్చొని రాసుకొని చదువుకొని కష్టపడుతుండొచ్చు, చాలా హోంవర్క్స్ ఉండుండొచ్చు, కానీ వాళ్ళు ఎవరన్నా ఫిజికల్ యాక్టివిటీ పర్ డే 1 hour ఉంటుందా? ఉండటం లేదు. ఈ అలసిపోయిన తర్వాత మైండ్ అలసిపోతుంది, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. అండ్ సన్ రేస్ అసలు తగలట్లేదు, విటమిన్ D3 డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. దీంతోపాటు స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అలసిపోయిన తర్వాత మిగతా కొంత టైం గేమ్స్ ఆడితే వీడియో గేమ్స్ ఫోన్లో ఆడుతున్నారు, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అండ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్, హై షుగర్స్ ఉండే ఫుడ్ చాలా ఈజీగా చాలా ఎక్కువగా పిల్లలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఒబేసిటీ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా రీజన్స్ ఎర్లీగా ప్యూబర్టీ రావడానికి. సో మనం అసలు ఈ ఎర్లీగా వచ్చేస్తే ప్రాబ్లమా, మెచ్యూర్ ఎర్లీగా అయిపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా చూద్దాం. థ్యాంక్ యూ.